ఎప్పుడు ఏడవని నవ్వేను, ఎప్పుడు ఏడవని నవ్వేను, ఉలిగడ్డ వస్తుంటే ఏడుస్తున్నావా నా నేను. దోస్తులు, ఈ వీడియో అర్థం కావాలంటే పార్ట్ 1 వీడియో చూసి ఇందులోకి రాలి. ఇప్పుడు డిసిషన్ ప్రకారం ఏంటంటే మనం ఇప్పుడు గిన్నె కడిగి అన్నం పెట్టి కూరగాయలు కట్ చేయాలి. వండుడు బాధ్యత అందిగా. ఇది మొత్తం కలిసి ఒక వ్లాగ్. ఇది పార్ట్ 2. ఇప్పుడైతే మనం గిన్నెలు కడిగాలి. గిన్నె కడిగి అన్నం పెడదాం, తర్వాత కూరగాయలు కదాం, అంతే. గాయస్, మన గిన్నె అయితే ఏడుంది. ఇప్పుడే తేటగా మొత్తం అన్నం ఉంటూ ఊడ్చేసిన. ఎలా ఉన్న జీవితం ఎలా చెయ్యను, అంట్ల సబ్బు దగ్గర పెట్టుకొని ఇందులో పెట్టి రుద్దడమే. బార్ 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 బార్. దోస్తులు, ఇప్పుడైతే గిన్నె అయితే తోమేశాను. ఇప్పుడైతే అన్నం అయితే పెడుతున్నాం. ఇప్పుడైతే ఇందులో బియ్యం అయితే పోసుకోవాలి. బియ్యం బస్తా ఇక్కడ ఉంది. దోస్తులు, ఇగో ఇది మా కప్ అన్నమాట. ఇద్దరేమో ఉన్నాం కాబట్టి 1 గ్లాస్, 2, 3 సాల్ 3 పోసినామా. ఇక్కడ ట్యాప్ ఉంటుంది, ఇలా ఓపెన్ చేసి దీని కింద పెట్టేస్తే ఇప్పుడు ఈ బియ్యం కడుక్కొని ఉంచడం. కూడా కుక్కర్ ఉంది, కుక్కర్లో పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు కట్ చేయాలి. కూరగాయలు ఆడ ఉన్నాయి. గాయస్, ఇలా బియ్యం కట్టిన తర్వాత నీళ్ళు పోసుకొని ఇక్కడ ఉప్పు డబ్బు ఉంటుంది, కొద్దిగా ఉప్పు వేసుకున్నామా. నెక్స్ట్ దీని పైన మూత పెట్టేసి గల్లా పెట్టేయడం. అందరూ ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, రైస్ కుక్కర్లో అన్నం పెడతారు కదా, గిన్నె కడుక్కుని రెడీగా ఉంటుంది. అల్ల బియ్యం పెడతాం, నీళ్ళు వస్తాం, అన్నీ అల్ల పెడతాం, రెడీగా ఉంటాం కదా. అప్పుడు మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ పెట్టకండి, ఎందుకంటే రైస్ కుక్కర్ ఖరాబ్ అవుతుంది. ఇదిగో సైడ్ లెంపటి నీళ్ళు ఉంటాయి కదా, అవి మొత్తం అల్లుండి మొత్తం రైస్ కుక్కర్ అనేది ఖరాబ్ అవుతుంది. ఎప్పుడు అలా చేయకండి, తేటగా తుడుచుకొని అల్ల పెట్టేయండి. ఇది ఒకటి చెప్పదలుచుకున్నా. గాయస్, ఇప్పుడైతే తేడా తుడుచుకొని వచ్చిన ఇప్పుడైతే రైస్ కుక్కర్లో పెడతాం అన్నం అయితే. ఇవన్నీ దూరంగా ఉంచుకోవాలి, ఏం దగ్గర ఉంచుకోవద్దు చుట్టూ. నెక్స్ట్ అయితే ప్లగ్ అయితే అలానే ఉంది, కట్ చేసినాము. ఓకే, ఇప్పుడు రెడీ అవుతుంది. నెక్స్ట్ కటింగ్ ద కూరగాయల్స్, వెజిటేబుల్స్. గాయస్, ముందరైతే వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇలా ఏం కూర ఉండాలంటే ఒక 2 ఆలుగడ్డలు, ఒక 2 ఉల్లిగడ్డలు, ఒక టమాటో. దీస్ వెజిటేబుల్స్ ఆర్ కటింగ్, వండుడింగ్, తినుడింగ్. కట్ అయితే చేసాం కానీ కూర ఎట్టంతడో ఏమో. ఫస్ట్ అయితే కూరగాయలు అయితే క్లీన్ చేసేసుకుందాం. ఫస్ట్ ఎప్పుడైనా కూరగాయలు కోసేటప్పుడైనా ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నది క్లీన్గా నీట్ చేసుకోవాలి. ఇదే ఉంటుంది, ఒక్కనే వీడి చేసుకుంటే అవి ఎలా పడితేమో. ఇంకొకరు సపోర్టింగ్ ఉంటున్నాయి, ఒకరు వీడియో తీస్తారు, నేను తీసుకుంటాను. ఓకే గైస్, ప్రతివి కట్ చేయాలి. 1 నైఫ్. యుద్ధానికి సిద్ధం కావాలి కదా. ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవుతున్నాడంట మానవీనన్. దోస్తులు, ఇప్పుడైతే నేను వెజిటేబుల్ కట్ చేస్తున్నాను. కట్ చేస్తుంటే నాకు ఎందుకో ఆలుగడ్డ ఉంది కదా, దీన్ని ఇట్నే పోదాం చూసిన. కాకపోతే దీన్ని పొట్టు తీస్తే ఇంకా మంచిగా ఉంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే రూమ్లో ఎప్పుడు పొట్టు తీసే ఉంటారు. ఊళ్ళో అయితేనేమో ఒక్కొక్కసారి డైరెక్ట్ ఇట్నాకి వస్తారు, ఒక్కొక్కసారి పొట్టు తీస్తారు. ఇప్పుడు ఎందుకో పొట్టు తీస్తే దీని మీద డస్ట్ మొత్తం పోతుంది అనిపిస్తుంది. అందుకని కొంచెం ఇప్పుడైతే 2 అనుకున్నా, కానీ 3 తీసుకున్నా సరిపోని. ఇప్పుడైతే దాని ఉన్న పైన లేయర్స్ అని తీసేస్తాను. నేను ఎప్పుడు పొట్టు తీయాలి వెజిటేబుల్స్కి. ఇంతకుముందు ఒకసారి ఇచ్చిన రూమ్లోకి వచ్చినాకనే, ఇప్పుడు ఫస్ట్ టైం, సెకండ్ టైం.
పొట్టే పోతలేదు సగం మొత్తం ఏంది ఆల్రెడీ పోతుంది సగం ఇట్లా ఎక్కుతుంటే ఎట్టెట్టా బతికేటోళ్ళం కన్నా పుట్టు తీసుడేందిరా నాయనా నా ఇలాంటప్పుడే పాటలు వస్తాయి. అమ్మో నా వల్ల అయితే లేదు. పోతే మొత్తం ఆల్రెడీ పోతుంది, లేకపోతే సగం పొట్టైనా పోతలేదు. గాయ సెట్ నోట్ చేసి పొట్ట అయితే చేసిన ఇంకో ఎట్లా గీగిన తర్వాత మొత్తం నేను ఎత్తిపోయాలి. అది ప్రజెంట్ అయితే 3 ఇంకో 2 ఇడ పెట్టుకున్నా. ఇవైతే కట్ చేయాలి మనం. లెట్స్ స్టార్ట్. గాయస్ ఇప్పుడైతే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను. ఇదిగో ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడైతే ఆయుధం చేతిలో పట్టినామా రంపం పరంపం. చెఫ్ శివ ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు కట్ చేయగానే ఎప్పుడే వండేస్తానే. ప్రజెంట్ అయితే కట్ చేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్గా 4 ముక్కలు చేసుకోవాలి. తర్వాత ఇటు ఒక ముక్క ఇటు ఒక ముక్క వేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేయాలి. ఇప్పుడు నాకు ఒక పాట వస్తుంది. అదేంటంటే ఎట్టెట్టా బతికి తీరో నవీను ఇట్లెట్లా అయితే వీరో నవీను ఇట్లెట్లా అయితే వీరో నవీను. పాటలు ఎప్పుడు ఏ టైంలో వస్తాయి, ఏం చేస్తాం. కొన్ని పాటలు మన కోసమే రాసినట్టు కొడతాయి. ఎప్పుడు కూరగాయలు కట్ చేయన్న వీను ఎప్పుడు కూరగాయలు కట్ చేయన్న వీను హైదరాబాదుకు వచ్చి కట్ చేస్తున్నావా ఓ నవీను ఎట్టెట్టా బతికి తీరో నవీను కూరగాయలు కట్ చేసుడేందిరా కూరగాయలు కట్ చేసుడేందిరాను. పాట ఎల్లుందో 10 మార్క్స్కి ఎన్ని మార్క్స్ ఇస్తారో కొంచెం కామెంట్ చేయండి. సింగర్ అన్న అయిపోతా నేను. కామెంట్ చేయండి గైస్. మీరు అదొకటి ఇదొకటి కామెంట్ చేస్తేనే కదా నాకు ఎందుకు హుషారు వస్తుంది. వీడియో ద్వారా ఏ కామెంట్ పెట్టిండు, వాడు ఇంకో కామెంట్ పెట్టిండు, అమ్మో ఇది తప్పు ఉంది, ఏదో కొన్ని తెలుసుకుంటాం కదా. మీ నుంచి కూడా కొంచెం సపోర్ట్ ఇస్తే ఏది వీడియోస్లలో ఏది మంచిగా లేదు ఏది మంచిగా ఉంది, ఇట్లా మంచిగా ఉందా అని చెప్తే ఇలాంటి వీడియోస్ చేస్తాం. ఇంకా బాగాలేదంటే ఇంకా మంచి కంటెంట్ వెతుక్కుంటాం. మీరు ఏది సపరేట్ చూసినా 150-200 వ్యూస్లలో కూడా ఒక కామెంట్ వస్తలేదు. జర చూడండి, ఒక కన్నేసి చూడండి ఎట్లుందో వీడియో. జర మీరు ఉన్నోళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా కొత్త వాళ్ళు వస్తారు. ఉన్నోళ్ళు జర కొంచెం సపోర్ట్ చేసి కొంచెం ముందుకు పోయేటట్టు కొంచెం చూడండి. ఈ కూరగాయలు కట్ చేసినాక ఏం చూస్తారు కానీ నెక్స్ట్ వంట వంటే ఇప్పుడు నేను కూరగాయలు కట్ చేయాలంటే తెల్లారుతుంది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 10 అవుతుంది. అసలు ఊళ్ళుంటే 10ంటికి మంచిగా బజ్జుకునేది. అన్నం వంతే 7-8 అన్నం వంతుంది. 3 మంచిగా టైం మంచిగా గురకబెట్టి పండేటోని. ఇప్పుడు 10 అవుతుంది, కూరగాయలు కోస్తున్నా. 12 కాగానే 1 కాగానే దయ్యాలు తిరిగే టైంలో అన్నం తినాలి. ఇట్నే ఉంటుంది హైదరాబాద్. బ్యాచులర్స్ అంటే ఇంటూ ఉంటుంది, ఇలానే ఉంటుంది రా భయ్. ఇంకా మీరు కూరగాయలు కట్ చేసి ఏం చూస్తారు కానీ నెక్స్ట్ అటు ఇటు చేసి అయితే ఆలుగడ్డలు అయిపోయినాయి. ఇప్పుడు ఉల్లిగడ్డలు, దీన్ని ఇప్పుడు పొట్టు తీయాలి. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉందనుకుంటా. నేను ల్యాగ్ అయితే ఏం కొడతలే కదా మీకైతే. ల్యాగ్ కొడితే కామెంట్ చేయండి. ల్యాగ్ కాకూడదు ఇంకోసారి. ఇట్నే మాట్లాడుతుందంటే చెప్పి ఇంకెక్కువ పెడతా, ఇంకెక్కువ వీడియో పెడతా. ఇట్లా ఉల్లిగడ్డ ఎప్పుడు ఏడవని. నెక్స్ట్ ఇంకో పాట. ఉల్లిగడ్డ అనంగా ఇలాంగా తీసేసుకొని 2 ఇట్లా పెట్టుకొని దీన్ని కూడా సేమ్ ఇట్లా పెట్టుకోవాలి. ఏడుపు రాకపోతే చెప్పండి. ఎప్పుడన్నా ఇంట్లో ఏదన్నా దొంగ పని చేసి దొరుకుతాం కదా, అప్పుడు తిడతారు కదా, ఏడుపు రాదు కదా కొందరికి. ఇప్పుడు ఏం చేయరంటే ఉల్లిగడ్డ ఉంటుంది కోసుకొని కళ్ళ కాడ పెట్టుకోరు, ఏడుపు వస్తుంది. ఇక యాక్టింగ్ చేసి ఇక అమ్మో తిట్టిండ్రో ఏడుస్తుండ్రో అని సపరేట్గా ఉంటారు. అర్థమవుతుందా?
అమ్మో నాకు ఏడిపిస్తే నేనేం దొంగ పని ఏం చేయలేగా. ఎప్పుడు ఏడవని నవ్వేను, ఎప్పుడు ఏడవని నవ్వేను, ఉలిగడ్డ కోస్తుంటే ఏడుస్తున్నావా నా నేను. అందరూ అనరాని మాటలు ఎన్నెన్నో అన్నా గానేనంట, ఎందరు ఎన్ని మాటలు అన్నా పడని నవ్వేను ఎన్ని నవ్వుకుంటా. అందరూ ఏమన్నా కానీ నవ్వుకుంటా తిరిగేటోడివి, కానీ ఇప్పుడు ఏమైందియ్యా ఉల్లిగడ్డలు కోసుకుంటా ఏడుస్తున్నావా. అంత పవర్ ఉంటుంది మరి ఉల్లిగడ్డకి. ఎవ్వరు ఏమన్నా కానీ అంత నవ్వుకుంటుండే నేను, ఇప్పుడు ఉల్లిగడ్డలు కోసుకుంటా ఏడుస్తున్నావా. నేను ఎంత బాధ వచ్చే నీకు, అంత దుఃఖం ఎందుకంట. అయ్య బాబు ఏడు వచ్చేస్తుందిరా నాయనా. అమ్మా అనవసరంగా కళ్ళగల పెట్టుకున్నది. ఏం చేయాలి గైస్, ఇంటి కడవలు గుర్తుకోసం. గుర్తుకొచ్చినప్పుడల్లా ఏం చేస్తాం, ఇంటికాడ అమ్మ నాయన చెల్లి తమ్ముడు అందరూ చుట్టా గుర్తుకొస్తారు, అందుకనే ఏడుస్తున్నా. సారీ గైస్, లేట్ అవుతుంది, వీడియో మొత్తం లాగ్ అవుతుంది. నెక్స్ట్ కుకింగ్ టాటా కుకింగ్ చూడండి. నెక్స్ట్ ఆడ ఎట్లా చేస్తాడేమో, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంది ఇలా. అంటే ఎంటర్టైన్మెంట్ కొంచెం పాయింట్స్ 10కి ఒక 5 6 మీకు ఎంత నచ్చం తీయండి. నెక్స్ట్ కుకింగ్ చూడండి, డోంట్ మిస్ ఇట్. వాడు కూర ఎట్లా చేస్తాడేమో, పార్ట్ 3 కూడా వెళ్ళిపోతుంది ఏమో వీడియో. నేను అన్నం ఉడికిందాడ కూరగాయలు వచ్చిన ఇంకా బట్టలు వెంటే ఇప్పుడు కూర అంతా నమ్మకం అని చెప్పి ఇడిగా. యో గైస్ కూరగాయలు కట్ చేసిన, ఇదిగో అన్నం కూడా ఉడికింది. వాడు ఇంకా బట్టలే వెండిస్తున్నాడు. ఇప్పుడు కూర ఎప్పుడు ఉందాడు, కూర గంట సేపు అన్నాడు, 12 అవుతుంది. నారే రయ్యా చేస్తాడు చేయడు. లెట్స్ డూ వాచ్ కుకింగ్ ఎట్లా చేస్తాడు అని. డోంట్ మిస్ ఇట్.